సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 10th విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి, ఎస్పీ పంకజ్ కుమార్ పాల్గొన్నారు. విద్య ద్వారానే వికాసం సాధ్యమవుతుందని కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. అన్ని రంగాల్లో ఉన్నతంగా ఉన్న వ్యక్తులు కష్టపడి చదివి క్రమశిక్షణతో పైకి వచ్చిన వారినని అన్నారు. విద్యార్థి దశ నుంచి ఉత్తమమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో చేసుకుంటున్నాం. నిన్న ఎమ్మెల్యే గారు కాల్ చేసి మా నియోజకవర్గంలో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ కూడా 9 లక్షల నగదు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలి, మా చిన్నారులను మీరు వచ్చి ఎంకరేజ్ చేయాలి అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. శాసనసభ్యులు వారి నియోజకవర్గంలో ఉన్న విద్యాశాఖకు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో ఆదర్శవంతం. 7 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసి నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దాంతోపాటు 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన ఎగ్జామ్ మెటీరియల్ అందిస్తూ బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ కి టీచర్స్ కి ఫెలిసిటేట్ చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు పటాన్చేరు నియోజకవర్గంలో చేస్తున్నారు. సో వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే 10th క్లాస్ పరీక్షల్లో ప్రతిభ చాటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ స్కూల్స్ లో సాధించి నేడు బహుమతి అందుకుంటున్న విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక కలెక్టర్ ఐఏఎస్ కావాలి, మీరు ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఆర్మీ కావాలి. మీరు పట్టుదలతో ఇంతకుముందు సినిమా చెప్పినట్టు చాలా చక్కటి విషయాలు ఇప్పుడు జరుగుతున్న యువత ఎటు మొక్కు చూపుతున్నారు, ఎటువైపు వెళ్తున్నారని ఆలోచనతో చెప్పడం జరిగిందని. సప్పట్లు కొట్టడానికి నవ్వడానికి చెప్పలేము, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి చెప్పడం జరిగింది. కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు రోజువారీ మీ టీచర్లతో గడుపుతున్న సమయాన్ని, మీ టీచర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పెడదారి పట్టకుండా మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని విద్యావంతులు, బుద్ధిమంతులు ఈ ప్రాంతానికి సేవలు అందియాలని చెప్పి, భారతదేశానికి సేవలు అందియాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నాను. ఆ విధంగా మీరందరూ తప్పకుండా మన పటాన్చేరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ వీళ్ళంతా చదువుతున్న వారంతా బీదవారి పిల్లలే. కాబట్టి ఆలోచనతో మీరు ఈ సమయం అనేది చాలా యాక్సిడెంట్ స్టేజ్ ఇది, ఎటుపడితే అక్కడ ఆలోచనతో ముందుకెళ్తా ఉంటాం. కాబట్టి అవన్నీ ఆలోచన మనిషి తల్లిదండ్రులు ఏ నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తా ఉన్నారు, ప్రభుత్వం పరంగా టీచింగ్ చేస్తున్నారు, టీచర్స్ ఏ విధంగా మీరు టీచింగ్ చేస్తా ఉన్నారు, ఆ విధంగా ఆలోచన చేసి మీరు ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం.